ఆ గోరు దగ్గర అలా తగిలిపోయిందంటే అంటే మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నేను ఇందులో ఉన్న ఫాల్ట్ అంటే మనం జాగ్రత్తలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆ పెద్ద కత్తితోనే ఇలా చిన్న ముక్కలు ఇలా కోసేసుకొని పెట్టేసుకున్నాను, నాకు అలా తగిలేక. మన క్యారెట్ ఇలా చేసేసుకున్నాక ఏం మిక్స్ చేసుకోవాలి, ఎలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అన్నది మిగతాయి నేను చూపిస్తాను. ఇప్పుడు బఠానీలు మనం తొక్క తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాం కదా. బఠానీలు ఇందులో మన ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇందులో రకరకాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా రకరకాలు యాడ్ చేసుకోవచ్చు కదా. నేనైతే ఒక 4 రకాలతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బఠానీలు ఒలిచాక కూడా ఆ తొక్కలు మనం పడేయాల్సిన అవసరం లేదండి డస్ట్బిన్లో. అందులోనూ మున్సిపాలిటీ స్ట్రైక్ కూడా అంటున్నారు కదా, తొక్కులు ఎక్కువైపోతే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా రావడం లేదు. అందుకని అయితే మనం ఈ వీలైనంత వరకు ఈ బఠానీ తొక్కలు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న గో వస్తే అలా పెట్టేస్తుంటాము. అందుకని మొత్తం బఠానీలు ఇలా ఒలిచేసుకున్నాక ఆ తొక్కలు నేను స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఎన్ని అయిందో. క్యాబేజీ